హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంచీపురం నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ టీచింగ్ పోస్ట్. సో నాన్ టీచింగ్ పోస్ట్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు. సో ఇది మనం ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, అలాగే జూనియర్ టెక్నీషియన్, అలాగే జూనియర్ అసిస్టెంట్ 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. బట్ మనం ఇక్కడ ఈ 2 రకాల పోస్టులు అయితే ఫోకస్ చేయొచ్చు. సో జూనియర్ టెక్నీషియన్ అయితే 13 పోస్టులు ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కేటగిరీ వైజ్గా ఇచ్చారు ఇక్కడ. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి 13 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 27 ఇయర్స్ అయితే ఉండాలి. దాంతోపాటుగా మనకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఉంటుంది. సో అది యాడ్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా ఉంది. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ 3 ఇయర్స్ డిప్లొమా అయితే ఉండాలి. అది కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దేంట్లో అయినా సరే 3 ఇయర్స్ డిప్లొమా ఉండాలి. దాంతోపాటు అది లేకపోతే ఐటీ కంప్యూటర్ ట్రేడ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. అయితే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు. దాంతోపాటు మెకానికల్ ఇంజనీరింగ్ పోస్ట్కి చూసుకున్నట్లయితే 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అలాగే ఎస్టీ, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్. సో దీనికి కూడా 3 ఇయర్స్ డిప్లొమా మెకానికల్ లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్, క్యాడ్, క్యామ్, మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్లో 3 ఇయర్స్ డిప్లొమా అయితే చేసి ఉండాలి. లేదంటే ఐటీఐ ఇన్ మెకానికల్ ట్రేడ్లో ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్, మెషిన్ టూల్ మెయింటెనెన్స్, ఆపరేటర్, అడ్వాన్స్డ్ మెషిన్ టూల్స్, టెక్నీషియన్, మెకాట్రానిక్స్ విత్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు. అలాగే డిజైన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే 3 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ. సో దీనికి కూడా మీకు 3 ఇయర్స్ డిప్లొమా అయితే చదివి ఉండాలి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అలాగే డిజైన్ అండ్ డ్రాఫ్టింగ్ టెక్నాలజీ, ప్రొడక్షన్, మెకాట్రానిక్స్, ఆటోమొబైల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్స్ ఇంజనీరింగ్. సో లేదంటే ఐటీఐ ఇన్ ఫిట్టర్, మెషిన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విత్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా చదివి ఉండాలి. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ ఒకటి, ఎస్సీ ఒకటి, దాని తర్వాత పీడబ్ల్యూడీ కూడా ఉంది. సో దీనికి కూడా 3 ఇయర్స్ డిప్లొమా అయితే చదివి ఉండాలి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో. లేదంటే ఐటీఐ ఇన్ ఎలక్ట్రానిక్స్ ట్రేడ్లో అయితే చదివి ఉండాలి. సో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కానీ, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కానీ, టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టంలో 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు. తర్వాత ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే 1 వేకెన్సీ అయితే ఉంది. అన్రిజర్వ్డ్లో ఉంది. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అన్రిజర్వ్డ్లో ఉంటే. సో దీనికి వచ్చేసి బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ ఉంటే సరిపోతుంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి చదివి ఉంటే సరిపోతుంది. తర్వాత ఇన్స్టిట్యూట్ కంప్యూటర్ సెంటర్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో 1 వేకెన్సీ అన్రిజర్వ్డ్లో ఉంది. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి కూడా మీకు 3 ఇయర్స్ డిప్లొమా అయితే చదివి ఉండాలి. కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ చదివితే సరిపోతుంది. లేదంటే ఐటీఐ ఇన్ కంప్యూటర్ ట్రేడ్లో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ చదివిన వాళ్ళు ఎవరైనా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మనకు 11 పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ. సో అన్రిజర్వ్డ్లో ఉన్నాయి, ఓబీసీలో ఉన్నాయి, ఎస్సీలో ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఉన్నాయి. సో దీనికి ఏజ్ లిమిట్ అయితే 27 ఇయర్స్ అయితే ఉంది. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి. సో దీని క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కంప్యూటర్ ఆపరేషన్స్ నాలెడ్జ్ అయితే ఉండాలి ఖచ్చితంగా. సో కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండాలి. అలాగే డిగ్రీ, ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవడానికి. అయితే మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. www.iitdm.ac.in అనే వెబ్సైట్ నుంచి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే మీకు ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు అపియర్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ and the candidate scoring the minimum cutoff marks set by the
ఇన్స్టిట్యూట్ షల్ బి ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ రిటర్న్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ అయితే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని స్క్రీనింగ్ టెస్ట్కి అయితే ఇన్వైట్ చేస్తారు. సో స్క్రీనింగ్ టెస్ట్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళని రిటర్న్ టెస్ట్కి అయితే పిలుస్తారు. రిటర్న్ టెస్ట్ తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ కానీ, స్కిల్ టెస్ట్ కానీ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కానీ దీంట్లో ఏదో ఒకటైతే ఉంటుంది మీకు. అయితే దీనికి సంబంధించినటువంటి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే స్క్రీనింగ్ టెస్ట్, అలాగే రిటర్న్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన సిలబస్ ఎక్కడ ఉంటుంది అంటే మీకు ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లో అయితే మెన్షన్ చేస్తారు. సో ఇందాక మనం డిస్కస్ చేసిన IITDM అనే వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో అయితే మెన్షన్ చేస్తారు. మీరైతే ఒకసారి అక్కడ చూసుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది. సో 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంది. సో అది కూడా నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీజు. వన్స్ మీరు పే చేసిన తర్వాత మీకు మళ్ళీ రిటర్న్ అయితే రాదు. సో ఇక్కడ ఫాలోయింగ్ లింక్ ఉంది కదా, సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి లింక్ ద్వారా మీరైతే ఆన్లైన్లో పే చేయొచ్చు. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్, SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎవరికి కూడా అప్లికేషన్ ఫీజు అనేది లేదు. సో ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని అయితే అసలు మిస్ చేసుకోకండి. సో మిగతా వాళ్ళకైతే 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అదైతే పే చేసిన తర్వాతనే మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే July 14th, 2025 స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ వచ్చేసి August 14th వరకు అయితే ఉంది. సో 1 month ఆఫ్ టైం అయితే ఇచ్చారు. సో వెంటనే లేట్ చేయకుండా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అయితే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి, అస్సలు మిస్ చేసుకోకండి.